అమరావతి వాసులకి ఇది శుభవార్తగానే చెప్పాలండి. అమరావతి సమీప గ్రామంలో అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతా ఉందా, లేకపోతే అమరావతిలో ఏ భాగాన రాబోతా ఉంది అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. అయినా కూడా మనం అంతర్జాతీయ విమానాశ్రయం మీద కొన్ని చర్చలు అయితే మాట్లాడుకుందాం. అమరావతి వాసులకైతే ఇది అర్థం కాని విషయంగానే ఉంది. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయానికి అయితే కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా ఆలోచన చేస్తున్నారని, కానీ అది ఏ ప్రాంతంలో వస్తుందనే విషయంలో ఎవరికి అంతుబట్టని విషయంగా ఉంది. అందువల్లనే దాని విషయంలో ఇప్పుడు మనం పూర్తి సమాచారం తెలుసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం, సిఆర్డీఏ కలిపి ఒక 3 ప్రాంతాలని, ఆంధ్రప్రదేశ్ లో అమరావతికి అతి దగ్గరగా ఉన్నటువంటి 3 ప్రాంతాలని కేంద్ర విమానయాన పౌర శాఖకైతే పంపించడం జరిగిందండి. ఆ అధికారులకైతే 3 ప్రదేశాలను రికమెండ్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అండ్ సిఆర్డీఏ 2 కలిపి. రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నా కూడా విమానాశ్రయం కట్టడం అనేది సాధ్యమయ్యే పని కాదు. అందులో బోలెడని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. విమానాశ్రయ నిర్మాణ ప్రాంతానికి అనువైన ప్రదేశం కోసం పౌర విమాన శాఖకు సంబంధించినటువంటి ఇంజనీర్ల బృందం అయితే ఒకటి వచ్చి పరిశీలన చేయడం అయితే జరుగుతా ఉంది. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ, అమరావతికి సంబంధించిన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పరిశీలన చేస్తా ఉంది. ఇప్పటికే ఎత్తైన కొండ ప్రాంతాలు, 40-50 అంతస్తుల బిల్డింగ్లు నిర్మించబోయే ప్రదేశాలు, ఆ ప్రాంతాల్లో అయితే కష్టమవుతుంది. అయితే కొత్తగా మంగళగిరి, పెదకాకాని సమీపంలోని నంబూరు, నాగార్జున యూనివర్సిటీ సమీపాన నంబూరు, కంతేరు ప్రాంతానికి సంబంధించి, ఈ నేషనల్ హైవేకి సంబంధించి కొంచెం లోపలగా విమానాశ్రయం రాబోతా ఉంది అంటూ ప్రచారం అయితే జరుగుతా ఉంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న గ్రామాల ఏరియాల్లో భూముల ధరలు అయితే విపరీతంగా ఉన్న కారణంగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ల్యాండ్ పూలింగ్ కాకుండా భూ సేకరణకి వెళ్లాలని డిసైడ్ అవుతా ఉందట. ఎందుకోసం అంటే ల్యాండ్ పూలింగ్ అయితే ఆ ల్యాండ్ డెవలప్ చేసిన భూమిని రైతులకి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి 5,000 ఎకరాల భూమి అవసరం పడితే 10,000 నుంచి 15,000 ఎకరాల భూమిని పూలింగ్ చేయాల్సి ఉంటుంది. రైతులకైతే 1/4 ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అలా డెవలప్మెంట్ లకి, రోడ్ల కోసం కొంత కేటాయించాల్సి ఉంటుంది. సగం భూమి పైగా దానికే పోతుంది కాబట్టి మిగిలే భాగం అయితే చాలా తక్కువ భూభాగం కాబట్టి ఇక రైతులకైతే నేరుగా పరిహారం చెల్లించి భూసేకరణ చేయాలని డిసైడ్ లేక వచ్చినట్టుగా తెలుస్తా ఉన్నది. ఇక రాజధాని విస్తరణ విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వము ప్రస్తుతానికి దాని ఇష్యూ కూడా ఎక్కడా నోరెత్తడం లేదు. ఆల్రెడీ గ్రామ సభలు అయితే 12 గ్రామాల్లో నిర్వహించి రైతుల సమస్యలను అయితే తెలుసుకోవడం జరిగింది. 44,000 ఎకరాలు ఉంది. 34,000 ఎకరాలు ఇవ్వడానికి రైతులు ముందుకొచ్చారు. మిగతా రైతులు అయితే కొంతమంది వ్యక్తం చేస్తా ఉన్నారు. కొంచెం రాజకీయంగా, కొంతమంది చెప్పిన మాటలు నమ్మి, కొంతమందికి భూమి ఇవ్వడం ఇష్టం లేక రకరకాల కారణాల వల్ల అంతర్జాతీయ విమానాశ్రయానికి అయితే ఇప్పటికే తాడికొండలోని గుడిపూడి, తర్వాత నాగార్జున యూనివర్సిటీ సమీపంలోని నంబూరు పరిసర ప్రాంతాలకు సంబంధించి, మైలవరం సమీపంలోని అక్కడ ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్న దరిమిల, పేరుచెర్ల సమీపంలోనూ పరిశీలనలు అయితే చేస్తా ఉన్నారు. అయితే ఎంతవరకైనా సరే అమరావతి రాజధానికి విమానాశ్రయం చాలా దగ్గరగా ఉండాలనే విషయంలో చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం మరియు సిఆర్డీఏ కలిపి గట్టిగా పట్టుబడతా ఉన్నారు. నాగార్జున యూనివర్సిటీ సమీపాన విమానాశ్రయం పెడితే ఎలా ఉంటుందనేది కూడా ఒక ఆలోచనగా ఉంది. దానికైతే నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది. అటు విజయవాడ వాళ్ళకి 10 నిమిషాల సమయం పడుతుంది, గుంటూరు వాళ్ళకు కూడా 10 నిమిషాలే పడుతుంది. అమరావతి రాజధానికి ఎయిర్పోర్ట్ కి చేరుకోవడానికి కూడా 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు. ఇలాంటి అవకాశం ఏ నగరంలోనూ ఉండదు అని చెప్పేసి హైదరాబాద్, బెంగళూరుతో పోల్చినా కూడాను. కాకపోతే ఎయిర్పోర్ట్లు అనేటి నగరాలకి ఎక్కడైనా దూరంగానే ఉంటాయి, కానీ ఒక అమరావతిలోనే ఆ యొక్క వెసులుబాటు దగ్గరగా ఉండాలనే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే కొత్తగా అమరావతి రాజధానిలో నంబూరు, కంతేరు పరిసర ప్రాంతాలు ఎయిర్పోర్ట్ నిర్మాణానికైతే పరిశీలన జరుగుతా ఉంది. ఈ విషయంలో అయితే క్లారిటీ అయితే లేదు. అమరావతికి సంబంధించి 2-3 ప్రాంతాల్లో పరిశీలనలు అయితే జరుగుతా ఉన్నాయి. ఆ 3 ప్రాంతాల్లో ఎక్కడైతే విమానాశ్రయం వస్తుందనే విషయం అధికారులు మరియు సిఆర్డీ అధికారులు ప్రతిపాదనలు అయితే విమాన శాఖకు పంపుతా ఉన్నారు, కానీ దాని మీద పూర్తి సమాచారం అయితే లేదండి. మనం ఇందాక చెప్పుకున్న 3 ప్రాంతాల్లో ఖచ్చితంగా ఒక ప్రాంతంలోనే వస్తుందని చెప్పుకోవడానికి అయితే వీల్లేదు. సీఎం ఆఫీసు గాని, సిఆర్డీఓ గాని, రాష్ట్ర ప్రభుత్వంలో కూటమికి గాని ఎవరికీ లేదండి. కేంద్ర ప్రభుత్వంలోని పౌర విమాన శాఖ మాత్రమే దీని మీద అధ్యయనం చేస్తా ఉంది. వారు గాని ఏ ప్రాంతం అనుకూలంగా ఉంది దానికి ఓకే చెప్పినప్పుడు మాత్రమే ఆ ప్రాంతంలో భూసేకరణ సాధ్యం అవుతుందా లేదా అనే విషయానికి ఆ ప్రభుత్వం అప్పుడు ప్రయత్నం చేస్తుంది. ఎయిర్పోర్ట్ అనగానే ఏదో బస్టాండ్ లాగా వచ్చేసే విషయం కాదు. ఇప్పుడు ప్రయత్నం మొదలు పెడితే 10 సంవత్సరాల తర్వాత గాని విమానాలు దిగే అవకాశం లేదు. కాకపోతే మన కూటమి ప్రభుత్వం ఒక 4-5 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేయగలదనేటువంటి ధైర్యం అయితే ఉంది. కానీ ఏదైనా మొత్తానికి ప్రయత్నాలు అయితే ప్రారంభించి భూసేకరణ విషయంలో ముందుకెళ్లి డిపిఆర్ సిద్దం చేసి ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించి అక్కడ అన్ని పనులన్నీ పూర్తి చేసేటప్పటికి 5-10 సంవత్సరాలు పడడం అనేది ఖాయం. అయితే అమరావతి రాజధాని ఎయిర్పోర్ట్ విషయంలో ప్రస్తుతం చెప్పుకోవడమే గాని దాన్ని పూర్తి చేసేటప్పటికి కనీసం 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. కాకపోతే మన కూటమి ప్రభుత్వం బీజేపీ సపోర్టుతో ఒక 4-5 సంవత్సరాల్లో పూర్తి చేయగలదేమో
అన్నటువంటి సందేహం కూడా లేదు. దీని విషయమై రాబోయే రోజుల్లో ప్రభుత్వమే క్లారిటీ ఇస్తుంది. ప్రభుత్వమే అధికారంగా ప్రకటించిన తర్వాత పలానా ప్రాంతంలో ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవడానికి వీలవుతుంది. ప్రస్తుతానికైతే విమాన శాఖ సిబ్బంది చూసిపోతా ఉన్నారు తప్ప ఇంకా పబ్లిక్ ఇష్యూ ఏది చెప్పడం లేదు. రాబోయే రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మళ్లీ మనం వీడియో చేద్దాం. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.